అంటే ఆమ్ని గారిని మాకు ఎప్పుడు చూసినా గానీ, లేతే ఏదైనా సీరియల్‌లో చూసినా, సినిమాలో చూసినా కూడా ఇప్పుడు కూడా ఏంటంటే ఒక పక్కింటి వ్యక్తిని చూస్తున్న ఫీలింగ్ వస్తది గానీ, అంతేగాని ఒక హీరోయిన్‌ని చూస్తున్న ఫీలింగ్ అయితే ఎప్పుడు రాదు మాకు. సో, మీరు ఎంచుకునే పాత్రలు అలా ఉంటే నటించే మీ నటన కూడా అలాగే ఉంటది. సో, అంటే మీకు వచ్చే పాత్రల్లో ఏవి పడితే అవి ఎంచుకుంటారా? లేదంటే మీకు ఇలా ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో ఇంట్రోలో అలాంటి పాత్రలే ఎంచుకొని చేస్తారా యాక్చువల్‌గా? అంటే హీరోయిన్‌గా ఉన్నప్పుడు అలాంటి పాత్రలే వచ్చాయి నాకు. నేనేం సెలెక్ట్ చేసుకోలేదు. యాహ్! అలాంటి పాత్రలు నాకు చూస్ చేసి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇచ్చేవారు. అది నాకు ఇప్పుడు ప్లస్ అయింది. అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడున్న వాళ్ళు కూడా ఆమని గారు అయితే ఈ క్యారెక్టర్ బాగుంటారు, యాప్ట్గా ఉంటారని ఇప్పుడున్న డైరెక్టర్స్ ఇస్తున్నారు. బట్ అంటే ఒకసారి వింటాం కథలో నా క్యారెక్టర్ ఏంటి అనేది. ఇప్పుడు మన అవగాహన లేకుండా మనం చేసి ఏదో క్యారెక్టర్ చేయకూడదు కదా, సో చూసి చేస్తున్నాను. అయితే టైలర్ మేడ్ లాగా ఉంటాయి. అంటే మీరు అన్నట్టు మీకోసమే రాసుకుంటారేమో వాటిని. కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే రాసిన తర్వాత వాటికి చూజ్ చేసుకుంటారు. బట్ మీ క్యారెక్టర్స్ వరకు వచ్చేసరికి మాత్రం రివర్స్లో ఉంటుంది అనమాట. టోటల్గా టైలర్ మేడ్ లాగా అనిపిస్తుంటాయి. ఏమో తెలియదండి. అయితే మీరు ఇంతకుముందు సినిమాలు చేశారు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు, సీరియల్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రెక్కలు వచ్చినాయని సీరియల్ చేశారు కదా. మీరు ఇప్పటివరకు చేసిన వాటిల్లో లేని స్పెషాలిటీ, కొత్తదనం ఈ జెమినీలో వస్తున్న ఈ కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్లో ఏముందంటారు? అంటే ఇది చాలా ఎమోషనల్ క్యారెక్టర్. ఇంతకుముందు నేను ఒక సీరియల్ చేశాను కానీ అది నేను చేసిన శుభలగ్నం అలాగా కొంచెం ఆ షేడ్లో ఉంటుంది, కొంచెం గడుసుతనం, కొంచెం నోరు ఎక్కువ డామినేట్ క్యారెక్టర్. బట్ ఇది ఏంటంటే ఫుల్ అండ్ ఫుల్ ఎమోషనల్ అండ్ చాలా సాఫ్ట్ క్యారెక్టర్. ఒక రెస్పాన్సిబుల్ ఉన్న తల్లిగా, పిల్లల మీద కొంచెం ప్రేమగా ఉన్న తల్లిగా నా క్యారెక్టర్ అది. అంటే యాక్చువల్లీ మేము విలేజ్ బ్యాక్డ్రాప్ అయితే ట్రైలర్లో చూసినప్పుడు మాకు ఏమనిపించింది అంటే మీరు ఒక సంఖ్యలుగా కనిపించారు, ఆమె వెళ్ళిపోయింది అంటే ఇంకా నెక్స్ట్ నుంచి ఏంటంటే హీరోయిన్ డ్రైవ్ ఉన్నట్టు కనిపించింది. అంటే మీది అతిథి పాత్ర లేకపోతే త్రూ అవుట్ ఉంటుంది, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ గురించి కొంచెం ఎలాబరేట్గా చెప్పండి. అంటే నేను ఒక రైతు, అది ఈటీవీ ప్రభాకర్ గారు, ఒక రైతు వైఫ్ అన్నమాట, వైఫ్ క్యారెక్టర్. సో భర్త ఏం చెప్తే అది దాని అడుగుజాడల్లో వెళ్ళడం నా క్యారెక్టర్. కొంచెం సాఫ్ట్, పిల్లల మీద చాలా ప్రేమతో, ఒక ఫ్యామిలీకి ఒక బాండింగ్ ఉన్న క్యారెక్టర్ ఇది. సో అలా ఉన్నప్పుడు భర్త చనిపోతే తర్వాత నేను ఆ కథలో నేను మా పిల్లలు ఎంత స్ట్రగుల్ అవుతాము, ఒక అపోజిట్ విలన్ అనే అతను వచ్చిన తర్వాత సో తన మీద మన ప్రభావం ఎలా ఉంటుంది మన మీద తనది. ఒక మగాడు అండలేనప్పుడు ఆ ఇంటికి ఒక క్యాప్టెన్ అనే అతను అనేది ఒక భర్త, అతను లేనప్పుడు ఆ ఇంటికి ఎంత డిప్రెస్లో ఉంటారో, అలాంటప్పుడు ఎంతమంది అటాక్ చేస్తారు అనేది దీంట్లో ఈ సీరియల్లో చూపిస్తారు. సో ఆ స్ట్రగుల్లో నేను నా పిల్లలు ఎంత స్ట్రగుల్ అవుతాము, మేము ఎలా విడిపోతాం, మళ్ళీ ఎలా చేద్దాం అనేది ఈ కథ. అంటే మీకు చాలా మంది ఇంతకుముందు సీరియల్స్ కూడా అప్రోచ్ అయ్యి ఉంటారు, కథలు చెప్పి ఉంటారు కదా, బట్ ఈ పర్టికులర్ సీరియల్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ కొత్తగా ఎక్కడ వచ్చిన? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అన్ని విధాలుగా మాకు ఇప్పుడు ఒక కంఫర్ట్ జోన్ కావాలి. ఇప్పుడు మేము ఒక ఆర్టిస్ట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక ఆర్టిస్ట్కి ఒక కంఫర్ట్ జోన్ ఉండాలి. అవన్నీ తర్వాత ఫస్ట్ కథ వింటాము, కథ తర్వాత రెమ్యునేషన్, తర్వాత మాకు కంఫర్ట్ జోన్, ఇవన్నీ చూస్తాం. అవన్నీ ఓవరాల్గా మాకు అన్నీ దొరికినప్పుడు సో ఆ ప్రాజెక్ట్ చేయాలనిపిస్తుంది. పర్టికులర్గా మన బుల్లితెర అంటే టీవీ సీరియల్ అన్నప్పుడు అవన్నీ మనం చూసే చేసుకుంటాం. సో ఆ కంఫర్ట్స్ నాకు ఉంది కాబట్టి చేసుకుంటాం. ఫైనల్గా ఈ సీరియల్లో మీకు అన్నీ దొరికింది. మీరు సినిమాలు చేశారు, వెబ్ సిరీస్లు చేశారు, సీరియల్స్ చేస్తున్నారు కదా. అయితే మూడిట్లలో నటన అనేది కామన్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఉండే మీరు అన్నట్టు ట్రీట్మెంట్ కానీ అక్కడ ఉండే పేమెంట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మరి మీరు ట్రీట్మెంట్ విషయంలో కూడా ఏంటంటే మీకు సినిమా సెట్ అనగానే ఒక 300 మంది ఉంటారు, ప్రతి చిన్నదానికి కూడా ఒక 2-3 హెల్పర్స్ ఇలాంటివి ఉంటాయి. బట్ టీవీ సీరియల్స్కి వాటికి వచ్చేసరికి అంత ఉండదు కదా, యాక్చువల్గా ఉండదు. కానీ మనం ఇప్పుడు డిమాండ్ చేస్తాం, మాకు ఇది కావాలండి, నాకు ఇంత కావాలి, అంత దొరకకపోయినా దాంట్లో ఒక 70% మాకు దొరికితే ఒక ఆర్టిస్ట్గా ఓకే కంఫర్ట్ ఉంది. మనకు కావాల్సింది ఏంటి, మనం వెళ్ళినప్పుడు మాకు రెస్పెక్ట్ మెయిన్. సీనియర్ అన్నప్పుడు అంతే, మరి మమ్మల్ని కూర్చోబెట్టి అలా దేవుళ్ళ చూడాలి, ఆ సీనియారిటీ అనేది ఉంటుంది. వెళ్ళి ఒక అమ్ని గారు వచ్చారా అలే ఆ రెస్పెక్ట్. తర్వాత మాకు కావాల్సిన మనం
ఫుడ్ అవన్నీ ఫుడ్ గురించి నేను ఆలోచించాను, ఎందుకంటే నేను ఎక్కువ ఫుడ్ దాని గురించి ఫుడ్ కాదు, నేను పెద్దగా ఫుడ్ గురించి ఇంట్రెస్ట్ ఉండదు, ఆర్డర్ చేయడం ఇలాంటివి ఏమి ఉండదు నాకు. ఆ టైంకి ఏదని కాదు, నేను ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకుంటాను కాబట్టి సో దాని మీద డిపెండ్ అయిపోతాను కాబట్టి నేను ఆ ఫుడ్ మీద నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. వాళ్ళు వచ్చి ఇవ్వకపోయి నేను నా ఫుడ్ నేను తినేస్తుంటా. నాకు ఫ్రూట్స్ ఉంటే చాలు, వెజిటేబుల్స్ కట్ చేసుకుని తినేస్తే అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏదో చేసుకుంటారు. సో ఇలా ఉంటుంది కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. సో ఇంకా వర్క్ అన్నప్పుడు హార్డ్ వర్క్ చేయాల్సిందే, తప్పదు. సినిమా అన్నా ఇప్పుడు 3 scenes 4 scenes ఉంది, ఈరోజు ఉంది మేడం, ఈరోజు 9 దాకా ఉందంటే మనం చేస్తాం కదా, తప్పదు. అలాగే కాకపోతే ఇదేంటో ముందే కొంచెం టైమింగ్ చెప్తాం, సార్ నాకు కొంచెం 8 o'clock పంపించండి అంటే అలాగా వాళ్ళు సరే ఒప్పుకుంటారు. ఏదో ఒక రోజు 9 అవుతుంది, 10 అవుతుంది, ఒక్కొక్క రోజు నైట్ షూట్ అంటే నైట్ ఎఫెక్ట్ సీన్ అండి, ఒక 1 o'clock అవుతుందంటే తప్పదు, చేయాల్సి వస్తుంది. సో అవన్నీ నేను చేస్తాను, నో ప్రాబ్లం, నాకైతే అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. సో అయితే 30 yearsగా మీరు యాక్టింగ్ కెరీర్లో ఉన్నారు కదా, జనరల్గా ఏంటంటే మనం యాక్టింగ్ కెరీర్లో ఉన్నప్పుడు ఏంటంటే వచ్చిన వాటితోటి వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం అని కానీ, లేదంటే అదే ఫీల్డ్లో మళ్ళీ సేమ్ పెట్టడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా. బట్ మీరు ఎప్పుడు ఆ డీవియేషన్ లేదు, ఓన్లీ ఫోకస్ అంతా కూడా యాక్టింగ్ మీదే పెట్టి మూవ్ అవుతున్నారు కదా 30 yearsగా. ఎలా కుదురుతుంది? నిజం చెప్పాలి, నాకు ఏమీ తెలియదు వేరే యాక్టింగ్ తప్ప వేరే ఏం తెలియదు. అంటే తెలుసుకోవాలా అని లేదు, తెలుసుకొని ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు మనకు ప్రొడ్యూస్ చేయాలంటే చేయొచ్చు, డైరెక్షన్ దీంట్లో కూడా వెళ్ళొచ్చు, అవన్నీ ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను చెయ్యను. ఎందుకంటే మనకు తెలియని దాంట్లో వెళ్ళి మళ్ళీ ఆ స్ట్రగుల్ అవ్వడం ఎందుకు. ఆల్రెడీ నాకు ప్యాషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి చాలా ఇష్టపడి వచ్చిన ఈ ప్రొఫెషనల్ ఇంత స్ట్రగుల్ అయ్యి వచ్చాం, మళ్ళీ ఇంకా దాంట్లో కొత్తగా ఎందుకొని దేంట్లో ఎప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వను, ఓన్లీ యాక్టింగ్. బట్ కాకపోతే చేతిలో డబ్బులు ఉన్నప్పుడు అనిపిస్తుంది కదా, ఇంకా మనం చేస్తే ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఏమో, లేకపోతే ఇది చేస్తే బెటర్ ఏమో. నాకైతే అస్సలు అనిపించదు, ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకుందాం అంతే. నేను మీకు ఒక చిన్న ఇది చెప్తే ఎగ్జాంపుల్, మామూలుగా తమిళ్ మూవీలో ఇప్పుడు రీసెంట్గా చనిపోయారు కదా విజయకాంత్ గారు, ఆయనతో హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఆయన కార్డ్స్ ఆడేవారు, ఆయనకు చాలా పిచ్చి, అంత కూర్చొని గ్యాప్ దొరికితే వెళ్ళి కూర్చొని షార్ట్ గ్యాప్లో ఆడేవారు. నేను వెళ్ళి చూసేదాన్ని, నాకు తెలిసి ఆడడం కూడా నేర్చుకున్నా. కూర్చొని ఆడమ్మన్నారు, సార్ వద్దు సార్ ఆడితే మళ్ళీ డబ్బులు పోతాయంటే, నువ్వు డబ్బులు వేస్తే కదా వస్తాయి, మళ్ళీ నువ్వు వేయకుండానే పోతాయి. నేను ఎందుకు సార్ మళ్ళీ అది పోయిన తర్వాత టెన్షన్ అయ్యి నేను షార్ట్ గ్యాప్లో నేను ఈ టెన్షన్ ఎందుకు, నాకు వద్దు, చూస్తాను ఎంజాయ్ చేస్తాను, నేను చేయను అంటే. అలాగా మనం తెలియని దానికి ఎందుకు మనం పోయి టెన్షన్ అవ్వాలి, అది ఊరికి సరదాగా ఆడడమే. అలాంటిది కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అలాగా నాకు వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి, పెద్ద ఇది చేయాలని ఏం లేదు.